ఒక చాలా ధనవంతులైన కుటుంబము, ఒక్క కొడుకు ఉండేవారు. ఇంకొక పాప కానీ ఇంకొక బాబు కానీ ఉంటే బాగుండనిపించి వారు వెళ్ళి అనాథాశ్రమంలోంచి ఒక పాపని దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకొని వారి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాపని వారి కొడుకుతో సమానంగా చూసుకుంటారు. ఎక్కడైతే వీరందరూ కలిసి భోజనం చేస్తున్నారో అదే బల్ల మీద అదే కుర్చీ పక్కన తన సొంత కుమారుని పక్కన కుర్చీ వేసి ఆ పాపకి అన్నీ ఇస్తారు. ఆ బాబుకి ఏం బొమ్మలు కొనిస్తారో పాప కూడా అవే బొమ్మలు కొనిస్తారు. ఆ బాబుకి ఏం చేస్తారో ఈ పాప కూడా అన్నే చేస్తారు. కానీ ఒకరు సొంత కుమారుడు, ఒకరు దత్తత తీసుకున్న వ్యక్తి. కానీ వారిలో ఎలాంటి తేడా లేకుండా వారు చూసుకుంటారు. అయితే ఇప్పుడు ఆ పాప వచ్చి, అమ్మో నాకు అదే బల్ల మీద అదే కుర్చీ మీద పెట్టకండి, నన్ను దూరంగా పెట్టండి, నాకు ఇన్ని బొమ్మలు వద్దు, నాకు ఇంత అవసరం లేదు అన్నప్పుడు ఆ తండ్రిదండ్రులు సంతోషిస్తారా లేదంటే దుఃఖిస్తారా? ఆమె కుల మత జాతి తేడా లేకుండా వారి కుటుంబంలో ఆయన సొంత కుమారుతో సమానంగా వారు చూసుకుంటుంటే, లేదు లేదు నేను అనాథని, నేను ఇలాంటి దానికి అర్హత కాదు అని దూరంగా వెళ్తే ఆ తల్లిదండ్రులకు ఏమవుతుంది? దుఃఖాన్ని ఇస్తుంది. ఎందుకు నా కుటుంబంలో ఇంకా కలవలేకపోతుంది, ఎందుకు మాతో కలిసి ఉండలేకపోతుంది? ఒక్కొక్కసారి మన ప్రవర్తన కూడా దేవునికి అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మనల్ని ఏమంటున్నాడు? క్రీస్తు తోడి వారసులుగా చేశాడంట. అంత మాత్రమే కాదు, ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారము క్రీస్తు యేసునందు ఆయన మనలను కూడా లేపి పరలోకమందు ఆయనతో కూర్చోబెట్టాను. నీ పరిస్థితులను బట్టి నువ్వు ఎక్కడున్నావో ఆలోచిస్తుంటావు, కానీ ఆయన దత్తపుత్ర ఆత్మనిచ్చాడంట. అందుకే నువ్వు భయపడని అవసరం లేదు. ఈరోజు భయము లేకుండా ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు, అబ్బా తండ్రి అన్నప్పుడు, ఈ తండ్రి నన్ను దత్తత తీసుకున్నాడు, ఆయన నాకు ఇస్తాడని నమ్ముచున్నావా? క్రీస్తు అడిగితే తండ్రి ఇస్తాడా? క్రీస్తు అడిగితే తండ్రి ఇస్తే, నువ్వు అడిగితే కూడా తండ్రి ఇస్తాడు. ఎందుకంటే ఆయన కుమారునితో సమవారసులుగా చేశాడంట. ఆయన ఏది అడిగినా ఇచ్చాడు. ఎంతగా ఇచ్చాడంటే లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, తండ్రి నా ప్రార్థన ఆలకించావు, యేసు నామములో లాజరు లేచును గాక అన్నప్పుడు మరణించిన దానికి కూడా జీవాన్ని ఇచ్చాడు. ఆ రోజు క్రీస్తుకి ఇవ్వడానికి వెనక తీయని దేవుడు ఈరోజు నీకు కూడా వెనక తీయడు.